యోసేపు ఫలించడి కొమ్మ. చాలు. యోసేపు ఫలించడి కొమ్మ. ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం. యోసేపు ఎలాంటి వాడు? ఫలించడి కొమ్మ, ఫలించేవాడు. యోసేపు ఎంతగా ఆస్వాదించబడ్డాడు మనకు తెలుసు. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే యోసేపు జీవితానికి యేసయ్య ప్రభు జీవితానికి చాలా దగ్గర పోలికలు మనం చూస్తూ ఉంటాం. యోసేపుకి యేసు ప్రభుకి ఎలాగా యోసేపు యొక్క జీవితం మనం చూసినట్లయితే యోసేపు వారి కుటుంబంలో 12 మంది సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. అలాగే ప్రభు అని యేసయ్య కూడా శిష్యులు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పాలి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు 12 మంది. అలాగే యవనస్తులైన యోసేపుకి వాళ్ళ సహోదరులు మొత్తం కూడా 12 మంది ఉన్నారు. యోసేపు జీవితము ప్రభు జీవితము మనము కంపేర్ చేస్తే చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకు యోసేపు ఫలించడి కొమ్మలాగా ఉన్నాడు, ఎందుకు ఆస్వాదించబడ్డాడంటే ఈ 2 జీవితాలు ప్రభు జీవితము యోసేపు జీవితం మనం పోల్చినప్పుడు యేసు ప్రభుకి 12 మంది శిష్యులు, యోసేపు సహోదరులు కూడా 12 మంది సహోదరులు ఉన్నారు. రెండవ పోలిక ఏంటంటే యేసు ప్రభు మరి తన సొంత జనాంగం చేత యూదుల చేత ద్వేషించబడ్డాడు. ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, ఆ దేశంలో ఇశ్రాయేలు దేశం జన్మించినప్పుడు సొంత ప్రజలే యూదులే ప్రభుని ద్వేషించిన వారుగా ఉన్నారు. మరి అలాగనే యోసేపు జీవితం చూస్తే యోసేపు సొంత సహోదరులే తన తమ్ముడిని ద్వేషించారు, సొంత సహోదరులే ద్వేషించారు. చూడండి ఈ లోకం ఎలా ఉన్నదో మనం చూస్తున్నాం. సొంత సహోదరులే ఆయన్ని ద్వేషించారు, కొట్టారు, కొట్టి ఆ యొక్క బావిలో పడేశారు సొంత తమ్ముడిని యోసేపుని. మరి అలాగే మళ్ళా ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి యేసయ్య మరి సొంత శిష్యుల చేతే మరి 30 వెండి నాణాలు కమ్మబడ్డాడు. అతని పేరేంటి? ఇస్కరియోతు యోధా. అలాగే మరి యోసేపు కూడా తన సొంత సహోదరుల చేత కొట్టి బావిలో పడేస్తే మరలా పైకి తీసి ఆ సహోదరుని ఏం చేశారు? ఆ యొక్క దారిని పోయేటువంటి వ్యాపారస్తులకి అమ్మేశారు. ప్రభు జీవితానికి ఈ యొక్క యోసేపు జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మరి యోసేపు కూడా శోధనలు ఎదుర్కొన్నాడు. ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు? పొతీఫరు భార్య ఆయన ఎంతగానో శోధించింది. శోధిస్తే అప్పుడు ఆ శోధనని జయించాడు. ఎవరు? యోసేపు జయించాడు. ఎందుకు? యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. అయ్యో నేను ఇంత దుష్కార్యం ఎలాగా చేయగలను, ఇంత పాపం ఎలాగా నేను చేయగలను నా దేవుడి దృష్టికి అని ఆయన అక్కడి నుంచి పారిపోయాడట. చూడండి, శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ఏమంటున్నాడు? మెడుగుగా ఉండి ఏం చేయాలా? నిద్రపోవాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా శోధన వచ్చింది. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ప్రభు. ఆ కొండ మీద 40 రోజులు 40 డేస్ ఉపవాసం ఉంటే ప్రభువుని కూడా శోధన వచ్చింది. సాతాను వచ్చి 3 ప్రశ్నలు అడిగింది. నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలన్నట్టు చేసుకొని తిను అని అన్నాడు. సాతాను అంటే యేసయ్య ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగా ప్రభు జయించాడు శోధనని? ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళాడు సాతాను ప్రభుని. నీవు ఈ శిఖరం మీద క్రిందకు దూకు,
నీ పాదం కొంచెమైనా దెబ్బ తగలకుండా దేవదూతలు మరి ప్రభు నీ దేవుడు పంపిస్తాడు కదా, నిన్ను కాపాడుతాడు కదా అని మరలా సాతాను ప్రభుని శోధించు. మరలా ప్రభు ఏమన్నాడు, నీ దేవుడైన ప్రభుని శోధించకూడదు, మనం తెలిసి తప్పు చేయకూడదు. మరలా రెండో ప్రశ్న కూడా సాతాను ఓడిపోయినది. చూడండి శోధనలు. మరలా ప్రభుని సాతాను ఏమంటుందంటే, నీవు నాకు వంగి నమస్కారం చేయి, నీవు నాకు నమస్కారం చేయి. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్తమైనటువంటి రాజ్యాలన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా ఎప్పుడు నువ్వు నాకు నమస్కారం చేస్తే. యేసు ప్రభుని సాతాను ఏ విధంగా శోధిస్తుందో చూడండి. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, సాతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే అక్కడి నుంచి పారారైపోయిందట. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యోసేపు జీవితానికి ప్రభు జీవితానికి, యవనస్తులైన యోసేపు జీవితము ప్రభు జీవితం పోల్చినట్లయితే చాలా దగ్గర సంబంధాలు, సమీపమైనటువంటి పోలికలు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, యోసేపు లాగా మనం కూడా ఫలించని గొప్పలాగా మనము ఉండాలి. చివరిగా మరి యోసేపు ఎలాగా ఆయన బానిసగా అమ్మబడి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అనేక శ్రమలు పడిన తర్వాత యోసేపుని ఒక నింద నిమిత్తమై జైల్లో వేశారు. ఎన్నో నిందలు, శ్రమలు, అవమానాలు పొందాడు యవనస్తుడైన యోసేపు. అయితే దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడు, ఆ ఐగుప్తు దేశానికి ఒక గొప్ప ప్రధానిగా చేశాడట. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతగా ప్రభువు ఆ యవనస్తుని దీవించి ఆశ్రయించాడు. నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కనుక తగ్గించుకుని వాడు హెచ్చించబడు. కాబట్టి దేవుడి సన్నిధిలో నువ్వు తగ్గించుకొని, ప్రభువా నీ శ్రమలో నువ్వు మొరపెట్టాలి, నీ వేదనలో నువ్వు మొరపెట్టాలి, నీ కష్టాల్లో కూడా నువ్వు దేవుడికి మొరపెట్టాలి. సంతోషం ఉన్నప్పుడే కాదు, అన్ని విషయాల్లో ప్రభువునికి మనము మొరపెట్టినప్పుడు మనం ఆశీర్వదకరంగా మనము ఉంటాం. మరి యేసు ప్రభు జీవితాన్ని చూస్తే, మన రక్షకుడి జీవితం చూస్తే, మన ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు. కల్వరి శిలువ వరకు కూడా మొక్క మీద ఉమ్మివేస్తూ కొడుతూ ఆయన ప్రభుని ఎంతగా ప్రభుని హింసించారు. అయితే ప్రభు నీ కోసం నా కోసం కల్వరి తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మన ప్రభు ఆయన దేవుడు ఆయన ఎలాగ హెచ్చించాడంటే, ఈ లోకానికి లోకరక్షకుడుగా చేశాడు దేవుడు. యేసు ప్రభుని లోకరక్షకుడిగా దేవుడు హెచ్చించాడట. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన ప్రభు లోకరక్షకుడు. యోసేపు దేశానికి ప్రధాని అయితే, యేసు ప్రభు లోకమంతటికి లోకరక్షకుడు అయ్యాడు, నజరేయుడు యేసు. కాబట్టి ఈ యొక్క కంపారిజన్, ఈ పోలికలు ఎందుకు చెప్పానంటే, ఈ సందర్భంలో యోసేపు ఫలించడి కొమ్మలాగా ఉన్నాడు. ఎంత ఆశీర్వదించబడ్డాడు యోసేపు, ఎంతగా మనము కూడా అలాగా జీవించాలి. మరి ఆ సైదయ్య గారి యొక్క మనుమడు సంతోష్ కూడా మరి చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తులు నేర్పుతూ దేవుని ప్రేమించే బిడ్డగా, మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా, సంతోషంగా అలాగా ఉండాలంటే మనము పుట్టుక నుంచి, చిన్నప్పటి నుంచి కూడా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడని వాక్యం ఉంది కదా. కాబట్టి మన బిడ్డలు కూడా మనం అలా పెంచినప్పుడు యోసేపు లాగా ఫలించే కొమ్మలాగా దీవెనకరంగా, ఆస్తికరంగా మనల్ని చేస్తాడు. ఆ బిడ్డను అలాగా దీవించి ఆశించినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు, తాతగారు అందరినీ కూడా, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అలాగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు యోసేపు ఎలాగా ఫలించిన కొమ్మలాగా చేశాడు, అలాగా ఫలించిన కొమ్మలాగా ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా దేవుడు తన కృపను గ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.